శిరస్సు లేని అమ్మవారి ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ ఆలయం విశాఖపట్నం కైపాలెం సమీపంలో ఉన్న దొండపర్తిలో ఈ శిరస్సు లేని అమ్మవారు ఉన్నారు. ప్రతి గుడిలో అమ్మవారికి తల ఉంటుంది, కానీ ఈ గుడిలో ఉన్న అమ్మవారికి ఓంకారం ఉంటుంది. ఈ అమ్మవారి తల తన పాదాల దగ్గర ఉంటుంది. ఈ అమ్మవారికి బిందెడు పసుపు నీళ్ళు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం. 3వ దశాబ్దంలో వెలిసినట్టు అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ దేవతను విశాఖపట్నం వాళ్ళే కాకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు సైతం చెప్పే తల్లిగా ఈ ఎరుకుమాంబ అమ్మవారిని ప్రేమతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ అమ్మవారి వెనక భాగాన శ్రీచక్రం ఉంటుంది. ఈ దేవతను గౌరీ దేవత అని కూడా భావిస్తారు. ఈ ఆలయం మొదట్లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేది. అక్కడి నుంచి మార్చేటప్పుడు అక్కడి ప్రజలంతా ఒక ఎడ్ల బండిపై ఈ విగ్రహాన్ని పెట్టి ఆ ఎద్దుల బండి ఎక్కడైతే ఆగుతుందో అక్కడే దేవాలయాన్ని నిర్మించాలనుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి తల వేరయింది. వేరుపడిన తలను ఎంత అతికించినా అతకలేదు. అప్పుడు భక్తులు అమ్మవారిని ఇలా జరగడం ఏంటి తల్లి అని వేడుకోగా, అప్పుడు అమ్మవారు తన కాళ్ళ దగ్గర ఆ తలను పెట్టి తన కంఠం దగ్గర ఆ పసుపు నీళ్లు పోస్తే చాలు, మీకు చల్లని దీవెనలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పింది. ప్రజలంతా ఆ నమ్మకంతో అంగరంగ వైభవంగా ఆ తల్లికి పూజలు నిర్వహిస్తారు. జై భవానీ, జై శ్రీరామ్.